ఓహో బెస్ట్ వ్యూ గైస్, సీరియస్లీ చెప్తున్నా. కానీ క్లిప్స్ ఆఫ్ మోహర్ కన్నా బాగుంది నిజంగా. అల్టిమేట్ ఉంది అసలు, క్రేజీ ఉంది అసలు, భలే ఉంది. విలేజ్ ఫీల్ వచ్చింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. నేను మీ మిస్టర్ ఐర్లాండర్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. గైస్, లాస్ట్ వీడియో ఎవరన్నా చూడకపోతే ఐ బటన్ లో పెడతాను, ఖచ్చితంగా చూడండి. మా రోడ్ ట్రిప్ 2026 అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ టైం మేము రోడ్ ట్రిప్ చేసాం కదా గైస్, డింగిల్ చేసాం కదా, విత్ ఫ్యామిలీస్ అందరితో కలిసి చేసాం కదా. ఈసారి వితౌట్ ఫ్యామిలీస్ ఒక రోడ్ ట్రిప్ అయితే చేస్తున్నాం గైస్. డీటెయిల్స్ అన్ని నేను ముందు వీడియోలో పెట్టా కదా. ఎవరన్నా చూడకపోతే ఐ బటన్ లో నేను మీకు లింక్ పెడతాను, కంపల్సరీ చూడండి. సో ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నాం అంటే నేను మా ఆఫీస్ కొలీగ్స్ వెళ్తున్నాం గైస్. సో డీటెయిల్ గా మీకు చెప్తాను ఏంటి అనేది. సో లెట్స్ బిగిన్ ద వీడియో. గైస్, ఇప్పుడే ఆఫీస్ అయితే అయిపోయింది. ఆఫీస్ అయిపోయిన వెంటనే మేము లగేజ్ ఆల్రెడీ తెచ్చేసుకున్నాం అనమాట. తెచ్చేసుకుని స్టార్ట్ అయితే అయిపోయాం. ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నాం ఏం చెప్తారా? దానికంటే ముందు బ్రో, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ రోజు మా బ్రో బర్త్డే. సో ఇక్కడ ఎవరెవరు వెళ్తున్నారంటే నేను, మా బ్రో, వెనకాల ఉన్నాడు ఆల్ ఇండియా అందగాడు, సభకు నమస్కారం అంట. ఇంకో అతను జాయిన్ అవుతాడు. మనోడి కొంచెం ఏమంటారు, ఏముంది, పని ఉందా? కొంచెం మనోడికి పని అయితే ఉందంట. సో కొంచెం అయిపోయిన తర్వాత జాయిన్ అవుతాడు. కొంచెం పని అయితే ఉందంట. సో జాయిన్ అవుతాడు. గైస్, ఈ ట్రిప్ మాత్రం క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే అసలు లిస్ట్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయితే చేసి పెట్టాను. నేను ఆల్రెడీ స్లైగో అయితే వెళ్ళాను. ఎప్పుడంటే 2022 అనుకుంటా గైస్. ఇట్లానే రోడ్ ట్రిప్ అయితే చేసాం మేము బ్యాచిలర్స్ అందరం కలిసి. ఫ్యామిలీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాచిలర్ గా నేను మళ్ళీ ట్రిప్ అయితే చేస్తున్నాను. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఇగో మా వర్డ్ స్లైగో నేటివ్. స్లైగో మీరు ఎక్కడ అడిగినా హోమ్ టౌనా, కానీ నేను మాత్రం దానికి యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకో చెప్పనా? ఎవరైతే ఎక్కువ రోజులు ఒక టౌన్ లో ఉన్నారో దాన్ని మా హోమ్ టౌన్ అంటారు. తెలుసా? నా హోమ్ టౌన్ ఏంటో తెలుసా? కార్లో. అది నా హోమ్ టౌన్ అనమాట. చాలా బాగుంటుంది గైస్, సీరియస్ గా కార్లో అయితే మాత్రం. సో ఇప్పుడైతే మనకి డ్రైవ్ మాత్రం ఆల్మోస్ట్ 4 hours పడుతుంది గైస్. 330 kilometers ఉంది. ఎందుకంటే ఇది చాలా అంటే చూపిస్తా ఉన్నాను మీకు. ఇదిగోండి, మేము ఇక్కడ ఉన్నాము, అక్కడ వరకు వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఎండింగ్ అంతే. ఇంకా దాటితే ఇంకా నార్థన్ ఐలాండ్కి వెళ్ళిపోతాం అంతే, సముద్రం దాటితే. సో అది గైస్, ముందు డ్రైవ్ అయితే ఎంజాయ్ చేయండి. గైస్, ఇప్పుడే ఎతలోన్ అయితే వచ్చాము. ఒక 100 kilometers అయితే అయిపోయింది. ఎతలోన్లో జస్ట్ ఒక చిన్న షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. కానీ చాలా బాగుంటుంది గైస్, ఎతలోన్ మాత్రం బాగుంటుంది గైస్. ఎతలోన్ కూడా అన్ని A to Z దొరుకుతాయి ఎతలోన్లో కూడా, చాలా బాగుంటుంది. సేమ్ కార్లో అండ్ ఎతలోన్ రెండు సిమిలర్ అనమాట గైస్. అందరూ అడుగుతున్నారు ఇరాన్ వల్ల మీ ఐర్లాండ్ ఏమైనా ఎఫెక్టా కాదా ఏంటి అని అడుగుతున్నారు. చెప్తాను గైస్. ఎందుకంటే కంపల్సరీ ఎవరికన్నా అది ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. పెట్రోల్ రేట్స్ మాత్రం ఎలా పెరిగాయి తెలుసా? ఇది వరకు 160 cents ఉండేది, అంటే €1.60 ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత అయిందో, 189 అయిపోయింది. అంటే 190 ఆల్మోస్ట్. మీకు కనిపిస్తుందో లేదో, అదిగోండి
189. డీజిల్ అయితే క్రేజీగా పెరిగింది అసలు. 200 టచ్ అవుతుంది. ఇవ్వండి ఆల్మోస్ట్ ఎత్లోన్ అయితే వచ్చేసాము. వావ్, సన్సెట్ వ్యూ మాత్రం క్రేజీ ఉంది కదా అసలు. మంచి బ్రేక్ అయితే తీసుకున్నాం. బ్రేక్ కాదు, ఫస్ట్ ఏంటంటే ఏషియన్ స్టోర్కి వెళ్తున్నాం. కొంచెం గ్రాసరీస్ కావాలి కదా, ఎందుకంటే అక్కడ మళ్ళీ ఉంటాయో ఉండవో. సో ఏషియన్ స్టోర్కి వెళ్ళి కొన్ని సామాన్లు తీసేసుకొని ఇదిగోండి ఇప్పుడే హీరా ఫుడ్స్కి అయితే వచ్చాం. లోపలికి వెళ్దాం, కొంచెం మనం గ్రాసరీస్ తీసుకోవాలి కదా. ఇదిగోండి హీరా ఫుడ్స్. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ టేక్ సమ్ గ్రాసరీస్. ఇదిగోండి గ్రాసరీస్కే మనకి ఏం కావాలంటే తీసేసుకొచ్చాడా. మినిమం స్టాక్ 4 రోజులకి అయితే కొనేసాం. షాపు నిజంగా నాకు కూడా ఒక 4 రోజులు కొన్నట్టుంది నాకైతే. సో అంటే 4 days కదా గైస్, అందుకని మొత్తం అన్ని కొనేసాం అనమాట. సో గైస్ ఇప్పుడే సూపర్ మ్యాక్స్కి అయితే వచ్చాము. మంచి పిజ్జా అయితే ఆర్డర్ చేసాము, వెజ్ పిజ్జా. సో క్రేజీ ఉంటుంది అసలు సూపర్ మ్యాక్స్లో. నాకు సూపర్ మ్యాక్స్లో పిజ్జా చాలా ఇష్టం. ఎరా నీకు? చాలా ఇష్టం. బ్రెడ్ బాగుంటుంది, బ్రెడ్ మాత్రం చాలా బాగుంటుంది క్వాలిటీ. పక్కా ట్రై చేయాల్సిందిగా. ఇక్కడ యాక్చువల్గా ఆ బన్ను చాలా బాగుంటుంది. మఫిన్ విత్ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ ఇక్కడ, చాలా బాగుంటుంది. బాగుంది సీటింగ్ కూడా. ఫస్ట్ టైం చూస్తాం. ఇవన్నీ ఈ చైర్ చూసారా ఇక్కడ, ఈ చైర్లు భలే ఉంది, తిరగచ్చట. ఇదిగోండి ఇప్పుడే సర్కిల్ కే దగ్గర ఆగా. మా పెట్రోల్ ప్రైస్ చూసారు అసలు. ఇదిగోండి 189.9. ఇది వరకు 165 సంథింగ్ ఉండేది. ఇదిగో వారు వల్ల 189.9 అయిపోయింది. అసలు ఏంటి బ్రో, క్రేజీగా పెరిగిపోయింది అసలు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. నిన్న బాగా టైర్డ్ అయ్యి బాగా పడుకున్నాం కదా. సో ఇప్పుడే లేచామన్నమాట. లేచి కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. ఇదిగోండి మా ఫ్రెండ్స్ అయితే లేచారు. ఇదిగోండి మా వాడైతే లేచాడు. ఏం చేస్తున్నావురా? ఏమో ఎండ్ ఆఫ్ ది డే చెప్తాను, ఇప్పుడు అయితే తెలియదు. బ్రో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో అందరూ లేచారు. నిన్న ఒక అతను మిస్సింగ్ అని చెప్పాను కదా, మనోడు వస్తున్నాడు ఇప్పుడు. సో ఈ రోజు ప్లాన్ ఏంటంటే గైస్, ఇప్పుడు టౌన్ లో సెయింట్ ప్యాట్రిక్స్ డే పెరేడ్ అయితే జరుగుతుందంట. సో ముందు ఆ పెరేడ్ అయితే చూసుకుందాం. ఎందుకంటే కొన్ని టౌన్స్ లో డిఫరెంట్ డేస్ చేస్తారనమాట. అసలు యాక్చువల్ గా మెయిన్ డే వచ్చేసి 17th. ఓకేనా? సో ఇప్పుడైతే మీకు హౌస్ టూర్ అయితే ఇస్తాను, చూద్దాం. ఫస్ట్ హౌస్ అయితే బాగుంది గైస్, డీసెంట్ గా ఉంది. ఇదిగోండి ఇది ఎంట్రన్స్, ఇది హాల్, బాగుంది హాల్ కూడా. ఇదిగోండి ఇది ఒక బెడ్రూమ్, ఇది నేను తీసుకున్న బెడ్రూమ్. ఇదిగోండి ఇది మనోడు ద లివింగ్ లెజెండ్ బెడ్రూమ్ ఇది. సో ఇలా వెళ్తే పైన ఒక 2 bedrooms ఉన్నాయి గైస్. ఇదిగోండి ఇదొక బెడ్రూమ్, ఇదిగోండి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇదిగోండి ఎక్కడ బెడ్రూమ్ ఉంది, 2 beds ఉన్నాయి ఇక్కడ. సో దీనికి వాష్రూమ్ ఇదిగోండి ఇది. సో బాగుంది, డీసెంట్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ మంచి హీటర్ అన్ని చాలా బాగుంది యాక్చువల్గా మొత్తం అంతా. సో ఇప్పుడైతే ఫస్ట్ కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే తినేద్దాం. ఇగో మా వాడు ఏదో చేస్తున్నాడు, శాండ్విచ్ ఏదో చేస్తున్నాడు. సో ముందు మనం తినేసి, సో ఈరోజు ప్లాన్ ఏంటంటే ముందు పెరేడ్ చూసుకొని దగ్గరలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి గైస్. మేము యాక్చువల్గా ఉంది ఏంటంటే డన్కెన్లీ, అది ఇది ఎక్కడంటే కరెక్ట్ గా డొనగల్ దగ్గర ఉంది కరెక్ట్ గా ఇది. సో బయట కూడా చాలా బాగుంది గైస్. అంటే వెదర్ కొంచెం ఇప్పుడు చల్లగా ఉంది,
ఇదిగోండి మీకు అక్కడ కనిపిస్తుందో కనిపించట్లేదు, అదిగోండి చూసారా దగ్గరే, చాలా ఎండ్కి అయితే వచ్చామన్నమాట. సో నైట్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. వీళ్ళకి ఇలా 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 చేసి వీళ్ళు ఇలా ఎయిర్బిఎన్బీస్కి అయితే ఇస్తారు. కొంచెం ఇదిగోండి విండిగా కూడా ఉంది. ఇదిగోండి ఇల్లు ఇక్కడ ఉందా, ఇదిగోండి చక్కగా ఇక్కడ పార్కింగ్, వెనకాల కొంచెం లాను. ఇదిగోండి ఇది వచ్చేసి హీటర్ అనమాట, ఇది మనకి హీటర్ కావాలంటే. సో బాగుంది. పొద్దున్నే లేవగానే పిచ్చుకుల సౌండ్ అదిగోండి. సో ఫస్ట్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి పెరేడ్ చూసుకొని ఈ లోపల మా ఫ్రెండ్ వచ్చేస్తాడు. మా ఫ్రెండ్ని కూడా పరిచయం చేస్తాను నేను. గైస్ ఫైనల్లీ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదిగోండి మా బ్రో కూడా రెడీ అయిపోయాడు. హాయ్ సార్. సో వెదర్ అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది గైస్. నిజంగా పొద్దునైతే వాన పడింది. సో మళ్ళీ అమ్మ ఈ రోజంతా వాన ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ బాగుంది. అండ్ వెదర్ వాడు అక్కడే ఉండాలి. వెళ్ళండి బ్రో, మీరు వెళ్ళండి రేంకర్. సో ఇక్కడైతే అసలు ఒకళ్ళకే ఇదిగోండి చూడండి, అసలు ఒకే కార్ వెళ్తుంది. ఒక కార్ వస్తే ఒక కార్ పక్కన ఆగాలి. సో బాగుంది. సూర్య భగవంతుడా థ్యాంక్ యూ సో మచ్, వెదర్ మంచి వెదర్ ఇచ్చినందుకు ఈరోజు. అండ్ వెస్ట్ సైడ్ కూడా గైస్, వెస్ట్ సైడ్ నిజంగా వెదర్ వచ్చేసి అన్ప్రెడిక్టబుల్ అనమాట. మార్నింగ్ మేము జస్ట్ చిన్న అలా కొంచెం షార్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళినప్పుడు వాన పడింది, ఎండ వచ్చింది, పక్కనే రెయిన్బో కూడా వచ్చేసింది. అంత వెదర్ అన్ప్రెడిక్టబుల్ అనమాట ఇక్కడైతే మాత్రం. బట్ బాగుంది. యూజువల్గా మాకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, యాక్చువల్ సమ్మర్ వచ్చేసి ఏప్రిల్ ఎండింగ్, అప్పుడు కొంచెం సమ్మర్ స్టార్ట్ అయినట్టు అని అనుకోవచ్చు. అంటే ఇప్పుడైతే మాత్రం వాన, ఎండ, కొంచెం చలి కూడా బాగానే ఉంది. బయట ఎన్ని డిగ్రీస్ ఉందో మరి, 8 ఉన్నట్టుంది నాకు తెలుసు. 9 degrees ఉంది బయట. ఓకే, నాట్ బ్యాడ్. మరి దిగాల్సిందేగా, కొంచెం ముందు ఆపి దిగుతాం. ఇటు పెట్టండి బ్రో, మనకి ఇబ్బంది ఉండదు. చలో గైస్, క్రేజీ ఉంది అసలు నిజంగా. బా క్రేజీ అసలు చాలా బాగుంది. గైస్ ఇదంతా ఏంటో తెలుసా, ఇదంతా సీ వీడ్ అనమాట. ఇదిగోండి చూడండి గైస్, క్రేజీ ఉంది లొకేషన్ మాత్రం. ఎక్సలెంట్ ఉంది అసలు, చాలా నచ్చింది అసలు నాకైతే ఇక్కడ. గైస్ క్రేజీ గాలి ఉంది. ఇంతాక లొకేషన్ చూసారా, క్రేజీ ఉంది కదా. ఇప్పుడు చూపిస్తా చూడండి అసలు. అది కూడా అక్కడే అదే లైట్ హౌస్. అక్కడ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, అదే లైట్ హౌస్. మా వాళ్ళు అడ్వెంచర్ చేసి అది కూడా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, కానీ వద్దు, మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మేము వేసుకున్న షూస్ స్లిప్ అవుతున్నాయి గైస్. సో అందుకని వద్దనమాట. క్రేజీ ఉంది వ్యూ మాత్రం నిజంగా. కొంచెం లైట్ గా గాలి వస్తుంది, కొంచెం చల్లగాలి అనమాట. ఎక్సలెంట్ ఉంది అసలు నిజంగా, అసలు చాలా బాగుంది. గైస్ ఇదిగోండి ఫైనల్లీ 4th మనిషి అయితే వచ్చేసాడు. ఎంతసేపు సార్? నిన్న స్టార్ట్ అయ్యారు, ఈ రోజు ల్యాండ్ అయ్యారు. ప్లీజ్ డోంట్ క్వశ్చన్ మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. The true living legend. Google Maps is nothing in front of him. He's Sarvantarayami. Please give respect. ఓకే సారీ బ్రో. అది సో 4th మనిషి అయితే వచ్చేసాడు. సో ఇప్పుడైతే కొంచెం లైట్ గా తినేసి జంప్ అనమాట ఇప్పుడు. గైస్ ఇదిగోండి ఫైనల్లీ ఇంటికి వచ్చేసి అయితే తింటున్నాం. ఏంటి సార్ ఓకేనా? ఏంటి బాబు నేను చెప్పేది తింటమే ఇంకా. చూసారా ఆ ఎక్స్ప్రెషన్, చూసారా అలా ఉంటది. మరి కొంచెం ఉప్పు నేనైతే తక్కువ వేసాను గైస్. చూద్దాం అసలు ఎలా వచ్చిందా. ఫస్ట్ టైం బిర్యానీ విత్ నో స్పైసెస్ గైస్. ఇప్పుడే సెయింట్ ప్యాట్రిక్స్ డే పెరేడ్ అయితే స్టార్ట్ అయింది. ఇదిగోండి
మస్టాంగ్ ఎస్కాట్ ఇస్తుంది దానికి. Small town train. సారీ, Small town train. ఓ యా. Very small train. సో చాలా స్మాల్ పీరియడ్ అంట ఇది. మస్టాంగ్ అయితే దీనికి ఎస్కాట్ ఇస్తుంది. భలే ఉంది గైస్ మస్టాంగ్ మాత్రం, చాలా బాగుంది మస్టాంగ్. సో స్టార్ట్ చేశారు పెరేడ్ ని. భలే ఉంది అసలు వింటేజ్ కాదు. చిన్నపిల్లలు చూడండి అసలు. సో అలా సక్సెస్ఫుల్లీ పెరేడ్ అయితే ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. చాలా షార్ట్ పెరేడ్, చాలా క్యూట్ పెరేడ్, చాలా బాగుంది గైస్. వ్యూ మాత్రం ఏక్ నెంబర్ చూడండి అసలు. చాలా నచ్చింది అసలు వ్యూ అయితే నాకు మాత్రం. కానీ ఈ గాలి ఉంది గైస్, ఈ గాలి కాదు కానీ అసలు నిజంగా ఇప్పుడే వాన పడింది, ఒక 2 నిమిషాలు అయింది, మళ్ళీ ఎండ వచ్చేసింది. ఇగో వీళ్ళందరూ ట్రెక్కింగ్ అక్కడికే గైస్, ఇదిగోండి ఇలా ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ముసలోళ్ళు కూడా. ఐర్లాండ్ మోస్ట్లీ ట్రెక్కింగ్ కి చాలా ఫేమస్ అసలు యాక్చువల్ గా గైస్. ఇదిగోండి ఇలా ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఇదిగోండి ట్రెక్కింగ్. గైస్ ఇదిగోండి ఇక్కడ జాకెట్స్ ఉన్నాయి, ఇవన్నీ హ్యాండ్ తో చేసినవి అనమాట. చాలా బాగుంది యాక్చువల్లీ. గైస్ ఇదిగోండి మా వాడు ఫ్లూట్ కొన్నాడు. ఇప్పుడు చూడండి, కళాపోషణ బయటికి మామూలుగా రాదు ఇప్పుడు. గైస్ ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చేసాం మేమైతే. అసలు ఎక్కడ చూసినా సముద్రమే, ఎక్కడ చూసినా. ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చేసాం మేము. ఎరా మొత్తం ఎండ్. అసలు వ్యూ చూడండి అసలు. ఇప్పుడే కొంచెం ముందుకి నడుచుకుంటూ వచ్చాము. అసలు వ్యూ చూడండి అసలు. బాబా అసలు వ్యూ చూడండి, అల్టిమేట్ ఉంది అసలు. క్రేజీ ఉంది. సో ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అటు సైడ్ కూడా ఉంది అనమాట. ఓహో బెస్ట్ వ్యూ గైస్, సీరియస్లీ చెప్తున్నా. బాబా ఇప్పుడు ఏంటంటే ఇగో ఇలా వెళ్దాం అంటున్నారు. చూద్దాం, కొంచెం దూరం అయితే వెళ్దాం, దాన్ని బట్టి ఏం చేయాలనేది చూద్దాం. ఇలా మెట్లుంటే ఏం కాదు, వెళ్ళొచ్చు. ఓహో కానీ క్లిప్స్ ఆఫ్ మోహర్ కన్నా బాగుంది నిజంగా. క్లిప్స్ ఆఫ్ మోహర్ కన్నా చాలా బాగుంది నిజంగా చెప్తున్నా. అసలు ద బెస్ట్ వ్యూ అనమాట. బెస్ట్ అంటే బెస్ట్ వ్యూ సీరియస్లీ. క్రేజీ ఉంది అసలు. గైస్ 2 రోజుల నుంచి ఎక్సర్సైజ్ సరిగ్గా చేయట్లేదు కదా, అందుకని ఇదిగోండి ఈవినింగ్ పూట ఎక్సర్సైజ్ అనమాట. ట్రెక్కింగ్ చేస్తే అసలు అద్భుతంగా ఉంటుంది. ఇలాగా ఇదేంటంటే అనుకోకుండా ట్రెక్ అనమాట ఇది. స్లియాబ్ లియాగ్ పేరు కూడా డిఫరెంట్గా ఉంది కదా. నేనైతే ఫస్ట్ టైం విన్నా. SLIABHLIAG కానీ చాలా బాగుంది నిజంగా. నేను క్లిఫ్స్ ఆఫ్ మోర్ కూడా చూశాను. క్లిఫ్స్ ఆఫ్ మోర్ కన్నా
ఇది చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మేమైతే ఆ పై వరకు కూడా వెళ్ళాము, చాలా బాగుంది అసలు. మేము దిగిన తర్వాత వాన పడుతుంది, అమ్మయ్య. కొంచెం ఎక్కినంత వరకు అయితే వాన అయితే లేదు, కొంచెం త్వరగా ఎక్కేసి త్వరగా దిగిపోయాం మేమైతే. కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఏ బ్రో గైస్, ఇదిగోండి, ఇదైతే ఒక్కొక్క స్టోను ఒక్కొక్క కౌంటీ రిప్రజెంట్ అనమాట. ఇదిగోండి వాటర్ ఫోర్ట్, ఇదిగోండి గాల్వే, రాస్కామన్, ఇది కార్క్. సో భలే ఉంది గైస్ అసలు నిజంగా ఇది మాత్రం. గైస్ మేమైతే ఇప్పుడు గ్లెన్, ఇదేదో మర్చిపోయింది దీని పేరు, గ్లెన్ కాల్ మెలే అంట ఫర్ విలేజ్. ఇక్కడైతే ఇగోండి హట్స్ చూడండి, ఇదిగోండి ఇక్కడ చూసారా హట్స్. నార్మల్గా మనకి ఉండేటట్టు ఉండవు అనమాట, ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ. అందుకనే ఈ విలేజ్లో స్పెషల్ అదే. ఇది బాగుంది కదా, చిన్న విలేజ్ యాక్చువల్గా, చాలా బాగుంది యాక్చువల్గా ఇది మాత్రం. సో కొంచెం ముందుకు వెళ్దాం, చూద్దాం అసలు ఏంటో. భలే ఉంది విలేజ్, విలేజ్ విలేజ్ ఫీల్ వచ్చింది అసలు. ఇది కార్ పార్క్, గ్లెన్ కాల్ మిక్లే విలేజ్ అంట. ఇది చాలా బాగుంది అసలు ఇది మాత్రం. విలేజ్ కూడా చాలా బాగుంది, చిన్న విలేజ్ యాక్చువల్గా. గైస్ ఫైనల్లీ అయితే ఇంటికైతే వచ్చేసాం. ఫుల్ టైర్డ్ అనమాట అసలు. సో కొంచెం తినేసి పడుకుందాం. ఇంకా రేపు మనం డొనిగల్ అయితే వెళ్తున్నాం. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.